హలో పీపుల్, వెల్కమ్ టు గుల్టెప్రో. నా పేరు రామకృష్ణకర్. ఇప్పుడే గిరీష్ ఏడి డైరెక్ట్ చేసిన బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ చూసొస్తున్నా. గిరీష్ ఏడి ఈస్ ద డైరెక్టర్ ఆఫ్ ఫిల్మ్స్ లైక్ ప్రేమలు, సూపర్ శరణ్య, తన్నీర్ మత్తం దిరంగల్. ఐఎమ్ కాదరని ఒక్కటి నేను చూడలేదు. బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ కూడా ఆయన ఆ కామెడీ జానర్ లో తీసిన 3 సినిమాల లాగానే చాలా సింపుల్ గా, చాలా లైట్ హార్టెడ్ గా, వెరీ లైకబుల్ క్యారెక్టర్స్ తో పెద్ద కాన్ఫ్లిక్ట్ ఏమీ లేకుండా, ఇక్కడ హార్డ్ హీటింగ్ గా ఉండకుండా అలా లైట్ గా బ్రీజీగా వెళ్ళిపోయే మూవీ ఇది కూడా. ఊరికి కొత్తగా ఫ్యామిలీతో పాటు మూవ్ అయిన ఒక అమ్మాయి, యాష్లీ ప్లేడ్ బై మమితా బైజు, అండ్ వాళ్ళ పక్కింట్లో ఉండే జస్టిన్ ప్లేడ్ బై నివిన్ పాలి. వాళ్ళిద్దరికి ఒక 12-13 ఇయర్స్ ఏజ్ గ్యాప్ ఉంటది. వాట్ హ్యాపెన్స్ బిట్వీన్ దెమ్ వెన్ లవ్ స్ప్రౌట్స్ అనేది, వాట్ రోల్ డస్ దిస్ కమ్యూనిటీ, ఇది ఒక క్లోజ్ నిట్ కమ్యూనిటీ అనమాట. అందరూ అందరికి తెలుసు, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ ఐదర్ ఫ్యామిలీ. సో వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ దాట్ అనేది స్టోరీ. ఇట్స్ అ వెరీ స్మాల్ క్యూట్ లిటిల్ వరల్డ్, అండ్ సినిమా ఎక్కడా కూడా దాన్ని దాటి బయటకి వెళ్ళదు. వాళ్ళకు ఉండే కాన్ఫ్లిక్ట్స్, అసలు కాన్ఫ్లిక్ట్స్ అనేవి కూడా చాలా చిన్న చిన్నవి, చాలా సరదాగా ఉంటాయి. అవి కూడా వాటిని రిజాల్వ్ చేసిన విధానం, ఇట్స్ ఆల్ వెరీ జాయ్ఫుల్, హ్యాపీగా ఉంటుంది సినిమా మొత్తం. హ్యూమర్ అనేది ఇట్ ఇస్ స్ప్రింకిల్డ్ లైక్ త్రూ అవుట్ ద ఫిల్మ్, త్రూ క్వర్కీ క్యారెక్టర్ డైనమిక్స్, వాళ్ళు చేసే ఫన్నీ జెస్చర్స్. అది చెప్తే ఎవరికి నవ్వు రాకపోవచ్చు, బట్ చూస్తున్నప్పుడు అండ్ ది యాక్టర్స్ హోల్ కాస్ట్, ఎవ్రీవన్ ఈస్ గుడ్, ఎవ్రీబడి గెట్స్ అట్లీస్ట్ వన్ గుడ్ మూమెంట్. ప్రతి ఒక్కరు చాలా చోట్ల లాఫ్టర్ ఎవోక్ చేస్తారు. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్, యాష్లీ అండ్ జస్టిన్ మధ్య లవ్ అనేది స్పార్క్ అయ్యే విధానం, అండ్ దాని నుంచి వచ్చే కొన్ని మూమెంట్స్ అవి బ్యూటిఫుల్ గా ఉంటాయి. అసలు ఇవన్నీ కలిసి ఫస్ట్ హాఫ్ ని చాలా బ్యూటిఫుల్ గా, హోల్సమ్ గా చేస్తాయి. సెకండ్ హాఫ్ లో నాకు ఎందుకో ఒక లూప్ లో స్టక్ అయినట్టు అనిపించింది సినిమా. ముందుకి కదలకపోవడం అట్లా అని చెప్పి చాలా ఈవెంట్స్ ఉన్నాయి, చాలా పెద్ద కథ అలా కాదు, బట్ ఎందుకో ఇట్ ఫెల్ట్ లైక్ ద ఫిల్మ్ వాజ్ రోమింగ్ ఇన్ సర్కిల్స్ టిల్ వన్ పాయింట్. బట్ ఆఫ్టర్ దట్ కాన్ఫ్లిక్ట్ అనేది స్లైట్ గా ఒకటి రావడం వెళ్ళిపోద్ది. సినిమా ఎండింగ్ కి చాలా నీట్ గా ర్యాప్ చేస్తారు. ఇట్స్ వెరీ లైట్, రిఫ్రెషింగ్ గా అనిపించింది సినిమా. కొన్ని పోర్షన్స్ అయితే నాకు ఖచ్చితంగా ల్యాండ్ అవ్వలేదు. జేకే గై ఫ్రమ్ ప్రేమలు, శ్యామ్ మోహన్, అతను ఒక యాంటగనిస్ట్ లాగా చేసుంటారు. అది కూడా ఫన్నీగా ట్రీట్ చేసేప్పటికి నాకు ఎందుకు ఆ పోర్షన్స్ అంతగా నాకైతే ల్యాండ్ అవ్వలేదు. అండ్ ఒక సీక్వెన్స్ ఒకటి ఉంటది ప్రీ క్లైమాక్స్ లో, వేర్ దే ట్రై సంథింగ్ ఫార్సికల్, అది కూడా నాకు అంతగా ల్యాండ్ అవ్వలేదు. బట్ ఆల్ దీస్ సెడ్ అండ్ డన్, ఓవరాల్ సినిమా అయిపోయి బయటకు వచ్చేపాటికి చాలా రిఫ్రెషింగ్ గా ఒక మంచి ఫీల్ గుడ్ ఫిల్మ్ చూసామనే ఫీలింగ్ తప్పకుండా కలిగింది. ఇఫ్ యు ఆర్ ద కైండ్ ఆఫ్ person who enjoys these feel good films where nothing really big happens and it's all about these tiny little cute moments, you will have a good time అని నేను అనుకుంటున్నా. So that's it from this review. Do subscribe to Gultepro for more reviews and interviews. Thank you.